హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. 100 ఆవర్ధనం ఉండే సూక్ష్మదర్శిని ఉపయోగించి ఒక విద్యార్థి మానవుడి యొక్క వెంట్రుక మందాన్ని కొలుస్తున్నాడు. 20 పరిశీలన వల్ల వెంట్రుకల సగటు మందాన్ని 3.5 మిల్లీమీటర్లుగా కనుక్కున్నాడు. అంచనాకు వచ్చే మందం ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం డేటా రాసుకున్నట్లయితే సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ అనమాట యొక్క ఆవర్ధనం, సూక్ష్మదర్శిని యొక్క ఆవర్ధనం అంటే మ్యాగ్నిఫైయింగ్ ఎంతంటే 100. 20 పరిశీలనల ద్వారా మనకి వచ్చింది ఎంతంటే 20 పరిశీలనల ద్వారా సరాసరి మందం ఎంతంటే 3.5 మిల్లీమీటర్స్. దట్ ఈక్వల్స్ టు 3.5 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ మీటర్స్. ఓకే, మనకి ఆవర్ధనం యొక్క నిర్వచనం నుండి ఆవర్ధనం ఫార్ములా ఏంటంటే అంటే మ్యాగ్నిఫైయింగ్ ఆవర్ధనం ఈక్వల్స్ టు పరిశీలించిన మందం బై పరిశీలించిన మందం. ఈ పరిశీలించిన మందాన్ని మనం ఏమన్నాం అంటే ఇక్కడ సగటు మందం అన్నాం. ఓకే, సగటు మందం డివైడెడ్ బై నిజ మందం. ఓకే, నిజ మందం అంటే అంచనాకు వచ్చే మందం అనమాట. ఓకే, దట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆవర్ధనం ఎంత ఇచ్చాడు మనకి 100 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ పరిశీలించడం ఎంత వచ్చింది మనకి 3.5 ఇంటూ 10⁻³ బై మనకు కావాల్సింది నిజమందం అనేది కావాలి. సో దట్ ఎంప్లాయీస్ నిజమందం ఈక్వల్స్ టు 3.5 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 100. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం ఓకే నిజమందం ఈక్వల్స్ టు 3.5 35గా రాసుకోవచ్చు. 35 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 35/10 ఓకే ఇంటూ 100. దట్ ఎంప్లాయీ నిజమందం ఈక్వల్స్ టు 35 ఇంటూ 10 ఇది -3, ఇది 10⁻³ పైకి వెళ్తే -3 -6 అవుతుంది. 10⁻⁻6 మీటర్. సో 10⁻⁻6ని మనం ఏమంటాం అంటే మైక్రో అంటాం. కాబట్టి నిజమందం ఎంత అయిందంటే 35 మైక్రోమీటర్స్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.